వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను దేవ. ప్రస్తుతం అయితే కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి చిన్నామల అంజిరెడ్డి గారు ఉన్నారు. ఎమ్మెల్సీగా ఎన్నికై ప్రస్తుతం వాళ్ళతో పాటు ఉన్నారు. ఈ విజయం పట్ల మీ స్పందన? విజయం ఇదంతా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలది. ఇదంతా ఈ విజయం వాళ్ళదే. ఎందుకంటే వాళ్ళందరూ కష్టపడ్డారు. వాళ్ళ కష్టపడ్డ నాయకులు ఎవరైతే ఉన్నారో, నాయకులు, కార్యకర్తలు, వాళ్ళందరూ విజయం ఇదే. వాళ్ళు ఆ కష్టాధీనంతో ఈరోజు నేను విజయం సాధించేందుకు ఎవరైతే భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వీళ్ళందరూ పార్టీ ఏదైతే క్రమశిక్షణ ఇచ్చిందో, పార్టీ ఏదైతే రూట్ మ్యాప్ ఇచ్చారో వాళ్ళందరూ రూట్ మ్యాప్ ప్రకారం కలిసికట్టుగా పనిచేసి, ఇంకొకటి అన్నిటికన్నా గొప్పతనం ఏంటంటే ఎవరు పార్లమెంట్లో అయినా వాళ్ళ పార్లమెంట్లో మరియు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో, నా అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో నేను మెజార్టీ తీసుకొస్తున్నందుకు పేరు పేరున ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్యేలందరికీ, అదేవిధంగా ఎంపీలందరికీ, ఇంకొకటి కాన్స్టిట్యున్సీ కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో కాన్స్టిట్యున్సీ వాళ్ళు ఈటల రాజేందర్ గారైనా, తర్వాత విశ్వేశ్వరరెడ్డి గారైనా, డికే అర్ణమ్మ గారైనా, తర్వాత కిషన్ రెడ్డి గారు అయితే అందరూ క్యాన్వాసింగ్ చేయడం జరిగింది. వీళ్ళందరూ ఎంత వీలైతే అంత ప్రతి కార్యక్రమం చేసుకుంటా దానికి ముందు తీసుకుపోయినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మిమ్మల్ని నమ్మి ఓటేసిన పట్టభద్రులకి, నిరుద్యోగులకి మీరు ఏ విధంగా సహాయపడుతున్నారు? వాళ్ళు ఇచ్చిన కమిట్మెంట్ ఏదైతే ఉన్నదో ఆ కమిట్మెంట్ నిలబెట్టినంత వరకు నేను వాళ్ళ తరఫున ఫైట్ చేసి వాళ్ళందరికీ నిలబడతాను, వాళ్ళ తరఫున నిలబడతాను తెలియజేస్తాను. అంటే బీజేపీ నుంచి 2 ఎమ్మెల్సీలుగా గెలుపొందారు కదా, దాని మీద మీ స్పందన ఏంటి? ఎవరైతే పట్టభద్రులు ఉన్నారో ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళందరూ భారతీయ జనతా పార్టీ 12,75,000 ఇన్కమ్ ట్యాక్స్ వేరు పెట్టిన తర్వాత వాళ్ళందరికీ చాలా బెనిఫిట్ అయింది. దాంతోనే మీరు ఇదే నిదర్శనం, అంతకన్నా నిదర్శనం ఏం లేదు. తర్వాత ఏదైతే కమిట్మెంట్స్ ఉన్నాయో ఈరోజు నడిచేది గవర్నమెంట్ ఏంది, కేంద్ర ప్రభుత్వం నిధులతో నడుస్తూ ఉన్నాయి. కనీసం లోకల్ బాడీ ఎలక్షన్ పెట్టమని చెప్పినా కానీ లోకల్ బాడీ ఎలక్షన్ ఇంతవరకు పెట్టకపోతారు. వీళ్ళకి ఎంత భయం అవుతుందంటే లోకల్ బాడీ ఎలక్షన్ పెడితే లోకల్ 16th 15th ఫైనాన్స్ అమౌంట్ వస్తే లోకల్ బాడీ బాగా నడుస్తాయి. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, అది లోకల్ బాడీ స్టేట్ ఎలక్షన్ కమిషన్గా ఇమ్మీడియట్లీ మీరు ఎలక్షన్ పెట్టాలి అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంటే అన్న, నిరుద్యోగులు ఉన్నారు కదా, వాళ్ళకి ఉద్యోగాలు ఏమన్నా వచ్చే అవకాశం ఉందా? మీరు ఏమైనా కల్పిస్తారా? వాటి గురించి ఏమైనా మాట్లాడతారా? వాళ్ళు ఇచ్చిన కమిట్మెంట్ ఏంది, సంవత్సరానికి 2 లక్షలు కమిట్మెంట్ ఇచ్చారు. జూన్ 2 నుండి సెప్టెంబర్ 17 వరకు ఇస్తున్నారు. ఆ కమిట్మెంట్ ఇచ్చినంత వరకు వాళ్ళ సైడ్ నుంచి ఫైట్ చేసి ఇప్పిస్తాం, మేము ఇప్పేయడానికి ప్రయత్నం చేస్తాం మేము.